నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూ యజమానులు. ఎకరానికి 5 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తాం. మంత్రి కొండా సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట. మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు. ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు. చెప్తున్నారు రెండో మాట కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తామన్నది, అదే రెండో రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్లు గుమ్మడి. మాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, మాకు పక్కాగా రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా భూమి ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మేము రుణం ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు భూములు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజవారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు మాకు భూమి ఇస్తాం, లేకపోతే మార్కెట్ రేట్ మీకు తెలియాలంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ఏ విధంగా ఇక్కడ మార్కెట్ ఇక్కడ 5 కోట్లు ఉంది. ఏదో రిజిస్ట్రేషన్ మంచిది ప్రకారం అయితే 20 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగలేదు. 20 సంవత్సరాలు 60,000